ఫేజ్ 1లో అలాట్ అయిన సీట్స్, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫేజ్ 1లో అలాట్ అయిన సీట్లు మీరు ఈ పాటికి ఫీజు అంతా కట్టేసి ఉంటారు. నిన్నటితో లాస్ట్ డేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు 27th 28th మనం సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తున్నప్పుడు మాత్రము ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ని మాత్రం మనము అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ పాటికి రియలైజ్ అయి ఉంటారు ఫస్ట్ ఫేజ్లో ఏమేమి మిస్టేక్స్ చేశారు. అండ్ ఇది సెకండ్ ఫేజ్లో కాకుండా చూసుకోవాలి. మనకి ఒక 2-3 రోజులు ఉంది. ఈ 2-3 రోజుల్ని మీరు కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. ఎందుకంటే అలాట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు అడగడం మొదలు పెడుతున్నారు. ఈ కాలేజ్ మంచిదా, ఆ బ్రాంచ్ మంచిదా, ఇలా ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ మంచిదేనా, ఇలాంటి బేసిక్ డౌట్స్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత తెచ్చుకుంటే మీరు కరెక్ట్గా హోంవర్క్ చేయలేదన్నమాట. సో ఎందుకంటే మనం గత 2 నెలల నుంచి ఈ సిఎస్సి స్పెషలైజేషన్స్ ఏంటి, ఈసీఈ వర్సెస్ సిఎస్సి, కోర్ బ్రాంచెస్ వర్సెస్ సిఎస్సి, ఇలా వేరే అంశాల మీద మనం చాలా వీడియోలు చేసాము. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ప్రతి వీడియోలోని ఆన్సర్స్ చెప్తూ వచ్చాము. సో ఆ క్లారిటీ అంతా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా క్లారిటీ ఉందంటే, కావాలి అంటే నెక్స్ట్ 2-3 డేస్లో మీరు ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ ఇంకోటి ఉంది, కానీ సెకండ్ ఫేజ్లోనే మనకి మేజర్, ఎందుకంటే అడిషనల్ సీట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి కాబట్టి సెకండ్ ఫేజ్లోనే మనకి మేజర్ సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్లో పెద్దగా చేంజెస్ ఉండవు. అండ్ మనము సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనము ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజ్లో చేయాలి. సో ఫైనల్ ఫేజ్లో పెద్దగా మార్పులు ఉండవు. సో అందుకోసం సెకండ్ ఫేజ్ అన్నది మనకి లాస్ట్ ఛాన్స్ కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో కొంతమందికి ఆప్షన్స్ తక్కువ ఇచ్చి ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో తక్కువ ఇచ్చి కొంతమందికి సీట్లు కూడా రాలేదు. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం సెకండ్ ఫేజ్లో చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు కోర్స్ కొన్ని సీట్లు యాడ్ అవుతాయి. యాడ్ అయ్యే సీట్ల మీద ఇంకా క్లారిటీ లేదు. మన గవర్నమెంట్ ప్రతిసారి ఈ స్పెషాలిటీవే, ఇది కొత్తగా జరగట్లేదు. ప్రతి సంవత్సరము లాస్ట్ మినిట్ వరకు ఈ సస్పెన్స్ పెట్టి జస్ట్ 1 day బిఫోర్ సీట్లు ఎన్ని ఉన్నాయో చెప్తారు. మనకి ఆ సీట్ మ్యాట్రిక్స్ అన్నది మనకి అవైలబుల్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ సీట్స్ యాడ్ కాలేదు, కానీ బట్ డెఫినెట్గా సీట్స్ అయితే యాడ్ అవుతాయి. అట్లీస్ట్ ఒక 8,000 సీట్లు అయితే కంపల్సరీగా యాడ్ అవుతాయి. ఇంకా అడిషనల్ సీట్స్ కూడా గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఇంకొన్ని ఎక్కువ సీట్లు కూడా మనకి యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ క్లారిటీ అన్నది మనకి ఏదో టైంకి వస్తుంది. అది కాకుండా చాలామంది ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు తీసుకొని ఉండరు, ఫీజు కట్టి ఉండరు. వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో తీసుకొని ఉండొచ్చు, ఏమైనా చూడొచ్చు. సో లాట్ ఆఫ్ సీట్స్ విల్ బి వేకెంట్. సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఏ కాలేజెస్లో వేకెంట్ అవుతుంది అని మనం చూసే అవసరం లేదు. అన్ని కాలేజీలో అన్ని సీట్లు అవైలబుల్ అనే చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో వేకెంట్ అవుతాయి. సో వాటి కోసం వేరే సీట్లు వచ్చిన వాళ్ళు అవి ఆప్ట్ చేస్తారు. మరి ఇవి ఖాళీ అవుతాయి కదా. సో వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మొత్తం అన్నీ ఖాళీగా ఉన్నాయనే అజ్యూమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో అవి ఈ వెబ్ ఆప్షన్స్ డిస్కస్ చేసే ముందర లెట్ us లుక్ ఎట్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే క్యాండిడేట్స్ హూ హావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది కానీ మీరు అది తీసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ ఫేజ్లో మనకి లగ్జరీ ఉండదు. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అయ్యి మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ తీసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, అసలు ఇంపాసిబుల్, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు మీరు తీసుకోకపోతే మీరు లాస్ట్ ఫేజ్లో వెళ్ళడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది కానీ మీరు అది తీసుకోలేదు, doesn't matter, you are eligible for second phase. తర్వాత who have not secured seat so far but got their certificates verified. మీరు సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నారు బట్ మీకు సీట్ రాలేదు. చాలామంది ఉన్నారు అలాంటి టైప్లో.
who have not exercised the option so far. సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారు కానీ మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, మీరు ఇప్పుడు చేయొచ్చు. తర్వాత who have secured a seat self reported and aspiring for a better option. చాలా మంది ఈ కేటగిరీలోనే వస్తారు. నాకు JNTU కంప్యూటర్ సైన్స్ కానీ CBIT కంప్యూటర్ సైన్స్ కానీ OU కంప్యూటర్ సైన్స్ కానీ వస్తే తప్ప అందరూ ఇదే కేటగిరీలో ఉంటారు. ఏదో ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది, ఐ వాంట్ టు గెట్ ఎ బెటర్ ఆప్షన్. ఎవ్రీబడి, వర్చువలీ ఎవ్రీబడి. ఎందుకంటే ఇదొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? సెకండ్ ఫేజ్ తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆప్షన్ టు ఇంప్రూవ్ యువర్ branch, improve your college, improve your web option. So definitely you should go for second phase. అందులో డౌటే లేదు, it is not costing you anything. So second phase మీరు తప్పకుండా వెళ్ళాలి, unless you are very 100% happy with the seat allotted. ఒకవేళ మీరు మీ సీట్ అలాటెడ్తో మీరు హ్యాపీగా ఉంటే మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజ్కి 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ ఏదైతే డేట్స్ ఉన్నాయో, ఈ 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ లోపల మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే సాటిస్ఫైడ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఎనీబడి అండ్ ఎవ్రీబడి, ఆబ్వియస్లీ ఎవరికైనా ఆశ అయితే ఉంటుంది కదా, మన బ్రాంచ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన కాలేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ హోప్ అయితే ఉంటుంది. సో యూ కెన్ ఆల్ పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ ఫైనలీ ఇంకొక ఇది కూడా లేదు ఇక్కడ, ఎనీబడి ఎల్స్, ఎనీ అదర్ ఎలిజిబుల్. అంటే ఇప్పటి వరకు మీరు సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయించుకోలేదు, మీరు యూ కెన్ నౌ గెట్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అండ్ గో ఫర్ దిస్. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్, మీరు ఇప్పటి వరకు సీరియస్ తీసుకోలేదు ఎంసెట్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు, you can get your certificates verified and you can go for second phase counseling. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏమేమి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అవన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి. నౌ ఫ్రెష్గా ఇవ్వాలి తప్ప ఫస్ట్ ఫేజ్వి ఇప్పుడు కన్సిడర్ చేయరు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మర్చిపోయి సెకండ్ ఫేజ్లో యూ కెన్ గివ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. కానీ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు కొంచెం స్మార్ట్గా ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏం చేయాలి, అన్ని ఆప్షన్స్ ఇవ్వకూడదు, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినట్టు ఇవ్వకూడదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి డిఫరెన్స్ ఏంటి, మీకు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది. సో ఒక సీట్ ఉంది మీ దగ్గర, ఆ సీట్ వచ్చింది, మీరు సీట్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఉంటే మీకు యు ఆర్ ఆల్రెడీ ష్యూర్ ఆఫ్ వన్ థింగ్. సో ఇప్పుడు మీరు ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వాలి, ఇప్పుడు వచ్చిన ఆప్షన్, ఇప్పుడు ఏదైతే ఆప్షన్ మీకు ఇచ్చారో ఈ వచ్చిన ఆప్షన్ కన్నా మెరుగైన ఆప్షన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఎందుకు అంటే వేకెంట్ సీట్ విల్ బి గివెన్ టు నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్. ఎందుకు చెప్తా. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మీకు ఏదో ఇంకొక కాలేజు, ఇంకొక బ్రాంచ్ అలాట్ చేశారు. చేసినప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు యాక్సెప్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న ఆప్షను ఇమీడియట్గా డిలీట్ అయిపోయి అది ఇంకెవరికో ఇస్తారు. ఎవరో అడుగుతున్నారు, మన పేరెంట్, నాకు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత విల్ ఐ గెట్ ఎ చాయిస్, నేను ఈ రెండు ఆప్షన్స్ ముందు పెట్టుకొని కెన్ ఐ డిసైడ్? అది జరగదు. ఏమవుతుంది, మీకు సెకండ్ ఫేజ్లో ఒక సీట్ అలాట్ అవుతే మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ ఏదైతే మీరు యాక్సెప్ట్ చేశారో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, ఫీజ్ పే చేశారో, అది వెకేట్ అయిపోతుంది. అది నెక్స్ట్ క్యాండిడేట్, నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి వెళ్ళిపోతుంది. మీకు సెకండ్ ఫేజ్లో మీకు ఏమి ఇచ్చారో మీరు కంపల్సరీగా తీసుకోవాలి. అది తీసుకోకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ డేంజర్ ఇన్ సెకండ్ ఫేజ్. ఆ తర్వాత మీరు లాస్ట్ ఫేజ్కి కూడా ఎలిజిబుల్ గారు, అది కూడా ప్రాబ్లమే. ఇక్కడ మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఆ సెకండ్ ఫేజ్ సీట్ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు లాస్ట్ ఫేజ్కి కూడా ఎలిజిబుల్ కాదు. సో యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో అదొక్కటే మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో ఫీజు పే చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక సీట్ అలొకేట్ అయింది. ఆ సీట్ అలొకేట్ అవుతే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మాత్రము క్యాన్సిల్ అయిపోయి ఇంకెవరికో వెళ్ళిపోతుంది. ఆల్ రైట్. సో అదొక్కటి గుర్తులో పెట్టు. సో అందుకోసం మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు వచ్చిన ఆప్షన్ కన్నా, మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆప్షన్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి. అంతేగాని అంతకన్నా చెత్త ఆప్షన్స్ ఇవ్వకూడదు. అందుకోసమే ఈ 2-3 రోజులు యూ హ్యావ్ టు యూజ్ ద టైమ్ టు డిసైడ్ ఆన్ దోస్ ఆప్షన్స్. ఇప్పుడు మీకు ఉన్న ఆప్షన్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి,
అవే పెట్టాలి తప్పితే ఈ ఉన్న ఆప్షన్ కన్నా చెత్త ఆప్షన్ పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ అది వస్తే కంపల్సరీగా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నో 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 ఐ వాంట్ టు గెట్ మై ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చిందో నాకు రావాలంటే ఉండదు, అది ఇంకెవరికో అలాట్ అయిపోతుంది. సో మీరు తీసుకోవాల్సిన ప్రైమరీ కేర్ ప్రికాషన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఆప్షన్ కన్నా మెరుగైన ఆప్షన్సే ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ అందులో ఏదన్నా అలాట్ అవుతే మీరు తప్పకుండా అది తీసుకోవాలి. యు కాంట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్. అదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఈ సింపుల్ లాజిక్ చాలా మందికి అర్థం కాదు. చాలా మంది ఇదే క్వశ్చన్స్ పదే పదే అడుగుతున్నారు. అందుకోసమే నేను 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వెబ్ ఆప్షన్ సీట్ మాత్రము వెకేట్ చేయవలసి వస్తుంది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైనా అలాట్ అవుతే. అయితే నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ ఫేజ్లో మీకు ఏది రాలేదు అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ నో సీట్ ఈజ్ అలాటెడ్ ఫస్ట్ ఫేజ్ సీట్ విల్ బి రీటైన్డ్. ఏమీ డేంజర్ లేదు. మీకు సెకండ్ ఫేజ్లో మీరు ఒక 5-6 ఆప్షన్స్ ఇచ్చారు, లెటెస్ట్ సే ఆ 5-6 ఆప్షన్స్ రాలేదు, నో ప్రాబ్లం. మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే ఏదైతే మీరు యాక్సెప్ట్ చేశారు, ఫీజు పే చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, అదైతే పదిలం, అది ఎక్కడికి పోదు. సో ఇది కొంతమందికి డౌట్. ఏమనుకుంటున్నారు వాళ్ళు, సెకండ్ ఫేజ్లో మాకేం రాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మా ఫస్ట్ ఫేజ్లో సీట్ ఏమవుతుంది? ఫస్ట్ ఫేజ్లో సీట్ విల్ బి సేఫ్. సెకండ్ ఫేజ్లో సీట్ ఏం రాలేదు, నో ప్రాబ్లం. మీ ఫస్ట్ ఫేజ్ సీట్ విల్ బి విత్ యూ, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇది కొంతమందికి భయం. ఏమనుకుంటున్నారు, సెకండ్ ఫేజ్లో మేము ఆప్షన్స్ పెట్టాము, సెకండ్ ఫేజ్లో మేము ఆప్షన్స్ పెట్టిన తర్వాత మాకేమీ రాలేదు, అప్పుడు మా ఫస్ట్ ఫేజ్ ఆప్షన్ కూడా పోతుందా? పోదు. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్ విల్ రిమైన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అంటే వాడు ఎలా సిస్టమ్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే, సెకండ్ ఫేజ్లో మీరు ఒక 7 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ 8వ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నది, అది 8వ ఆప్షన్ అని సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. సో ఏం చేస్తుంది, ఆ 7 ఆప్షన్స్లో మీరు ఏదైనా వస్తే మీకు పంపిస్తుంది. 7 ఆప్షన్స్ రాకపోతే ఈ 8వ ఆప్షన్ ఏంటి, మీకున్న కరెంట్ సీట్ ఏదైతే మీరు యాక్సెప్ట్ చేశారో దట్ ఈస్ యువర్ 8th ఆప్షన్, అది సిస్టంలో ఫ్రీజ్ అయిపోతుంది, మీ పేరు మీదే ఉంటుంది. సో దెర్ ఇస్ నో డేంజర్. సెకండ్ ఫేజ్లో సీట్ అలొకేట్ కాకపోతే ఏమీ డేంజర్ లేదు. ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు మాత్రము అది అలాగే ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అది తప్పకుండా మీ పేరు మీదే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఓకే, తర్వాత డిఫరెన్స్ ఇన్ ఫీజ్ విల్ బి కలెక్టెడ్, రిఫండెడ్. అది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఫీజులో ఏదైనా డిఫరెన్స్ ఉంటే మాత్రము ఏమవుతుంది, ఫీజు ఆ కొత్త కాలేజ్లో ఫీజు ఎక్కువ ఉంటే మీరు పే చేయాలి, తక్కువ ఉంటే మీకు రిఫండ్ వస్తుంది, ఆ డిఫరెన్స్ రిఫండ్ వస్తుంది. సో దట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, అదేం కాదు. తర్వాత సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మీ సెకండ్ ఫేజ్ ఫీజు కట్టిన తర్వాత మీ అలాట్మెంట్ లెటర్లో ఒకవేళ వాళ్ళు క్యాన్సిలేషన్ పాసిబుల్ అంటే మీకు అలాట్మెంట్ లెటర్లో ఇస్తారు, ఎప్పటి వరకు క్యాన్సిలేషన్ పాసిబుల్లో చెప్తారు. ఆ క్యాన్సిలేషన్ సెకండ్ ఫేజ్ మాత్రము ఆ క్యాన్సిలేషన్ డేట్లో మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు 50% రిఫండ్ వస్తుంది. ఆ డేట్ తర్వాత పైసా రాదు. సో అదంతా మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మీకు అది ఇస్తారు. సో సెకండ్ ఫేజ్ తర్వాత మీకు ఓన్లీ 50% వస్తుంది, దట్ టు విత్ ఇన్ అ స్పెసిఫైడ్ టైం. ఆ తర్వాత మీకు ఏమీ రాదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ యాజ్ ఫార్ as రిఫండ్ ఇస్ కన్సిడర్డ్. తర్వాత కొంతమంది అడుగుతున్నారు, మేము కెన్ వి సెట్ ఆఫ్ దిస్ ఫీజ్ అగేన్స్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్? కానే కాదు, ఆ ఫీజు వేరు, ఆ ప్రొసీజర్ వేరు. ఇది కన్వీనర్ కోటా, యు ఆర్ పేయింగ్ టు ద కన్వీనర్. సో ఇది వేరు, అది వేరు. సో ఇది అడ్జస్ట్ కావు, ఇది ఎవరు అడ్జస్ట్ చేయలేరు. సో డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. ఓకే, సో ఇప్పుడు మీరు చేయవలసింది ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయవలసింది ఏంటంటే, వెబ్ ఆప్షన్స్, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వక్కర్లేదు. సీట్ రాకపోతే అఫ్ కోర్స్ మీరు చాలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, దెన్ మీరు చాలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, యు ఆర్ కంఫర్టబుల్, ఏదో ఒక కాలేజీ ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది. ఇప్పుడు మీరు చాలా చక్కగా ఆలోచించి అనలైజ్ చేసి మీకు ఏ కాలేజీ, కోర్ బ్రాంచా, తర్వాత సిఎస్సివా, ఐటీయా,
ఇప్పుడు ఇంతకుముందు చాలా చాలా వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ అన్ని కన్సిడర్ చేసి దెన్ యూ డిసైడ్ ఆన్ అ సెట్ ఆఫ్ ఆప్షన్స్. మళ్ళా 27th 28th ఆ 2 రోజులు, ఎక్కువ రోజులు లేదు, 3 రోజులే ఉంది. సో ఆ రోజు కూర్చొని నేను ఆలోచిస్తాను, ఆ రోజు కూర్చొని నేను వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తాను అంటే సరిపోదు. ఈ 2-3 రోజుల్లో మీరు ఫ్రీజ్ చేసేసేయండి వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. ఓకే, ఆన్ దాట్ వే. అండ్ కొంతమంది అడుగుతున్నారు, నాకు ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఆ సీట్ మ్యాట్రిక్స్ చూసి నేను వెబ్ ఆప్షన్స్ డిసైడ్ చేస్తాను. అవసరం లేదు, మీకు సీట్ మ్యాట్రిక్స్తో పని లేదు. మీరు ఏం చేయాలి, మీరు అన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి అని ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఏ సీట్లు వేకెంట్ సీట్స్ ఏవో డీటెయిల్స్ ఉండొచ్చు, కానీ ఆ వేకెంట్ సీట్లు ఫిల్ చేయడానికి ఇంకొన్ని సీట్లు ఖాళీ అవుతాయి కదా. సో అందుకోసం మీరు ఎలా ఇవ్వాలి అంటే ఆల్ సీట్స్ ఆర్ వేకెంట్ అన్నట్టు మీరు ప్రొసీడ్ అయిపోయి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో యూ డోంట్ హ్యావ్ టు వెయిట్, నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తాను, అవసరం లేదు. ఇప్పుడే కూర్చొని అన్ని కాలేజెస్లో అన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ కొంతమంది అడుగుతున్నారు, మంచి కాలేజ్లో ఈసీఈ తీసుకోవాలా, లేకపోతే కొంచెం లోవర్ కాలేజ్లో సిఎస్సి తీసుకోవాలా అని అడుగుతున్నారు. ఇవన్నీ మనం డిస్కషన్ చాలా చేసాం ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటి గురించి చెప్పేది ఏమీ లేదు. సో మీ ఇండివిజువల్ ప్లాన్స్ ప్రకారము, మీ ఇండివిజువల్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రకారము ఏం చేయదలుచుకున్నారో ఇవన్నీ చూసుకొని మీరు ఆ వెబ్ ఆప్షన్స్ మాత్రము డిసైడ్ చేయండి. నెక్స్ట్ 2-3 డేస్లో మాత్రం అది ఫ్రీజ్ చేయండి. అంతేగాని నేను 27th నాడు కూర్చొని నేను ప్లాన్ చేస్తాను అంటే ఆ ప్రెషర్లో మీరు మిస్టేక్స్ చేస్తారు. సో ఈసారి మళ్ళీ ఏం చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా, ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ ఫేజ్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదే జాగ్రత్తలు తీసుకోవాలి. మాన్యువల్ ఫామ్లో ఎంటర్ చేసుకొని అవి అప్పుడు కంప్యూటర్ మీద కూర్చోవాలి. అంతేగాని డైరెక్ట్గా కంప్యూటర్ మీద కూర్చోకండి. డైరెక్ట్గా కంప్యూటర్ మీద కూర్చుంటే మీరు మిస్టేక్స్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ మీద ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, ఆ ప్రింట్అవుట్ తీసుకొని వెరిఫై చేసుకోండి. సో ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ మళ్ళా చేయకుండా యూ కెన్ అవాయిడ్. సో ఇది మీరు చేయవలసింది. అండ్ పెద్దగా మళ్ళా డు నాట్ డూ ఓవర్ అనాలిసిస్, మళ్ళా బేసిక్స్కి వెళ్ళకండి. మీరు ఆల్రెడీ కొంచెం హోంవర్క్ చేసి ఉంటారు. ఆ బేసిస్ మీద ఇప్పుడు ఒకటి డిసైడ్ చేసుకొని మీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఏమో జరగబోతుంది, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా కంపల్సరీగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఆగస్ట్ 1st వీక్లో మనకి ఈ లాస్ట్ ఫేజ్ ఉన్నట్టుంది. ఆ లాస్ట్ ఫేజ్లో కూడా సేమ్ ప్రొసీజర్. లాస్ట్ ఫేజ్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ బట్ లాస్ట్ ఫేజ్లో పెద్దగా అన్లెస్ కొత్త సీట్లు వస్తే తప్ప, ఎందుకంటే వీళ్ళు దశల వారీగా సీట్లు రిలీజ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. సో సెకండ్ ఫేజ్ అయిన తర్వాత కూడా ఇంకొన్ని సీట్స్ యాడ్ చేయొచ్చు. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది లాస్ట్ ఫేజ్లో. బట్ అదర్వైజ్ లాస్ట్ ఫేజ్లో పెద్ద చేంజెస్ ఉండవు. ఆ తర్వాత ఈసారి ఇంకోటి ఏంటంటే స్లైడింగ్ విత్ ఇన్ ద కాలేజ్, అది కూడా దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. కన్వీనర్ ఈస్ కండక్టింగ్ దాట్. సో ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కన్వీనరే చేస్తున్నారు ఈసారి. లాస్ట్ ఇయర్ వరకు ఏమయ్యేది అంటే వాళ్ళు కాలేజెస్లో ఇచ్చుకునేవారు, కొంతమంది ప్రొఫెషనల్గా చేసేవారు, కొంతమంది ఆ సీట్లు అమ్ముకునేవారు. సో ఇప్పుడు ఈసారి మాత్రం ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కన్వీనర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ గోకరాజ రంగరాజ్లో మీరు ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నారు. సో అక్కడ కొన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి. సో ఆ వేకెంట్ సీట్లకి మీరు ఇంటర్నల్ స్లైడింగ్ దాకా పైకి వెళ్ళొచ్చు. సో ఇంతకుముందు అది కాలేజ్ వాళ్ళు చేసుకునేవారు, ఇప్పుడు ఈ సంవత్సరం అది కూడా కన్వీనరే చేస్తారు. సో దానికి కూడా ఒక ప్రొసీజర్ పెట్టారు, దానికి కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో అది కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సో దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి లాస్ట్ ఫేజ్ వరకు మనకి ఏవో ఒక ఖాళీలు అయితే ఉంటూనే ఉంటాయి. సో ఇంటర్నల్ స్లైడింగ్ అన్నది మనకి లాస్ట్కి, ఆ తర్వాత మీ కాలేజెస్లో ఏమైనా ఖాళీలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఈ సంవత్సరం కన్వీనర్ ద్వారానే జరుగుతుంది, ఆన్లైనే జరుగుతుంది. సో ప్రొఫెషనల్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. సో మీ కాలేజెస్లో ఫైనల్ అలాటెడ్ కాలేజెస్లో ఏదైనా స్లైడింగ్ పాసిబిలిటీస్ ఉంటే యూ కెన్ ఆల్సో హోప్ ఫర్ దాట్. సో ఇవి మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఫైనల్ ఫేజ్ ఉంది, ఫైనల్ ఫేజ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది. సో దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్ దట్ ఆర్ పాసిబుల్. ఆ తర్వాత స్పాట్ రౌండ్ ఉంటుంది, కానీ స్పాట్ రౌండ్ అన్నది డిపెండ్స్ ఆన్ మేనేజ్మెంట్.
కొంతమంది ప్రొఫెషనల్గా చేస్తారు, కొంతమంది అమ్ముకుంటారు. సో స్పాట్ రౌండ్ మీద నాకు పెద్ద ఆశలు లేవు, బట్ అట్లీస్ట్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రము ప్రొఫెషనల్గా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 other phases. సెకండ్ ఫేజ్ తర్వాత ఈ 2 ఫేజ్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. కానీ సెకండ్ ఫేజ్లోనే మీరు అనుకున్న ఆశించే సీటు మీకు వస్తుందని లెట్ us hope. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.